ఇరాన్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగుతుంది. ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దేశ అత్యున్నత నాయకుడిగా ఎదిగిన ఆయన తన రాజీనామా లేఖను ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీకి అధికారికంగా పంపినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అమెరికా కేంద్రంగా పనిచేసే ఇరాన్ ఇంటర్నేషనల్ అనే ప్రముఖ వార్తా సంస్థ ఈ సంచలన విషయాన్ని ప్రపంచానికి ముందుగా వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ అంతర్గత రాజకీయాలపై తీవ్ర స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈ వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ రాజీనామా లేఖలో అధ్యక్షుడు పెజెష్కియాన్ అనేక సంచలన విషయాలు ప్రస్తావించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. దేశ పరిపాలన అంతా మిలిటరీ కమాండర్ల చేతుల్లోకి పూర్తిగా వెళ్ళిపోయిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలలో అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధ వాతావరణం మొదలైంది. అప్పటి నుంచి దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాల్లో తన ప్రభుత్వ అధికారులను సైనిక అధికారులు పూర్తిగా పక్కన పెట్టేశారని ఆయన ఆరోపించారు. పరిపాలనా పరంగా రాజ్యాంగబద్ధంగా తనకు ఉన్న బాధ్యతలను స్వేచ్ఛగా నెరవేర్చనివ్వకుండా పదే పదే అడ్డుకుంటున్నారని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక దేశ అధ్యక్షుడు మిలిటరీ కమాండర్ల చేతుల్లో కీలుబొమ్మలా మారారని భావించి రాజీనామాకు సిద్ధపడడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే అధ్యక్షుడు రాజీనామా లేఖపై సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ లేఖను ఆయన తన దగ్గరే పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. సాధారణంగా ఇరాన్లో ప్రభుత్వ పెద్దల కంటే సుప్రీం లీడర్ సైనిక దళాలకి ఎప్పుడూ ఎక్కువ అధికారాలు ఉంటాయి. దేశ విదేశాంగ విధానం, కీలకమైన అణు కార్యక్రమాలు, సైన్యంపై పూర్తి నియంత్రణ కేవలం సుప్రీం లీడర్ చేతిలోనే ఉంటాయి. పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పాలని పెజెష్కియాన్ ఎంతో బలంగా భావించారు. కమాండర్లు ఆయనకు ఆ అవకాశం ఏమాత్రం ఇవ్వకపోవడమే ఈ రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారింది. దీంతో అధ్యక్షుడు కేవలం నామమాత్రంగానే మిగిలిపోయారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇరాన్లో గత కొన్ని నెలలుగా అంతర్గత పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. యుద్ధం మొదలైన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా దిగజారింది. మార్కెట్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఆంక్షల వల్ల సామాన్య ప్రజలు రోజువారీ జీవితంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పెజెష్కియాన్ ఒక మితవాద నాయకుడిగా దేశంలో ఎన్నో అద్భుతమైన సంస్కరణలు, సానుకూల మార్పులు తీసుకొస్తానని మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. వ్యవస్థలో ఉన్న కరుడుగట్టిన సాంప్రదాయవాదులు, సైన్యం ఆధిపత్యం వల్ల ఆయన ఏమీ చేయలేకపోతున్నారని సొంత మద్దతుదారులే తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారనే మాట అంతటా వినిపిస్తుంది. ఈ రాజీనామా వార్తలపై ఇరాన్ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా వెంటనే స్పందించింది. కమ్యూనికేషన్స్ విభాగం డిప్యూటీ హెడ్ మెహదీ తబాతబాయి ఈ కథనాలను తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం అమెరికాతో కీలక చర్చలు జరుగుతున్న సమయంలో కావాలని మీడియా సంస్థలు తప్పుడు రిపోర్టులతో తమ పరువు తీయాలని చూస్తున్నాయని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారులు ఈ విధంగా బయటకు చెబుతున్నా లోపల మాత్రం ఐఆర్జీసీకి అధ్యక్షుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు బలంగా భావిస్తున్నారు. ఇరాన్లో ఈ అధికార పోరు ఏ క్షణంలో ఎలాంటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో అని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ భవిష్యత్తు సుప్రీం లీడర్ తీసుకోబోయే తుది నిర్ణయంపైన ఆధారపడి ఉంది.